మందార పూలు పెట్టమంటారా కలవ పూలు పెట్టమంటారా? కలుపులు ఏ పని చేస్తారని అత్తమని కలపులు పెట్టేస్తారండి. మందార పూలు పెట్టండి. సరేనండి మేడం గారు, మీరు ఏం చెప్తాయే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఏంట్రా బాబు ప్రేమ గాయకుడు కాస్త పూజలు గాయకుడైపోయి పూజలు చేసేస్తున్నాడు అనుకుంటున్నారా? ఏమీ లేదండి, పెళ్ళని చెబితే వినాలి సినిమా చూశారు కదా, అది ఇక్కడ ఫాలో అవుతున్నాం అన్నమాట. మరి మేడం గారు ఈ రోజు పొద్దున్న నుంచి మా మీద డిమాండ్ చేస్తూ ఆర్డర్ చేస్తూనే ఉన్నారండి. మరి ఈ రోజంతా కూడా మేడం గారు ఏం చెప్తే చేయాలి. అందులోకి ఇవాళ శుక్రవారం, ఇవాళ పని ఒత్తిడి మీద కొంచెం మా మీద పెత్తనం చేసేస్తూ ఉంటారన్నమాట. మేడం గారు ఏం చేయమంటారా? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ముందుగా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ నూతన సంవత్సరం మొదటి శుక్రవారం సందర్భంగా ఈరోజు పూజ చేయడానికి వచ్చామండి. మరి మా మేడం గారు ఆర్డర్ ఇస్తారన్నమాట. నువ్వు సంవత్సరం అంతా చేయకపోయినా చేసినా పర్వాలేదు, ఇది మొదటి శుక్రవారం నువ్వు వస్తేనే కానీ కుదరదని మరి మా మేడం గారు డిమాండ్ చేశారండి. మరి తప్పదు కాబట్టి ఇవాళ మొదటి శుక్రవారం చేయడానికి వచ్చామన్నమాట. ఇంకోటి ఏంటంటే, మొన్న పూజ చేసినప్పుడు ఇలాగ ఫొటోస్ అన్ని కూడా ఒక బరకం వేసి బరకం మీద పెట్టి పూలన్నీ పేర్చి ఆ రోజు వీడియో పెట్టామండి. మరి అప్పుడు ఒక సబ్స్క్రైబర్ ఏం చెప్పారంటే, అలా కింద పెట్టకూడదమ్మా, అలా కింద పెడితే ఫొటోస్ కాల ధూళి గట్ట పడుతుంది అన్నారండి. అంటే కింద పెట్టలేదండి, బరకం వేసి బరకం మీద ఆ ఫొటోస్ పెట్టి ఆ పువ్వులు పెట్టి పూజ చేసాము. అయితే మరి కింద అవుతుంది కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తే, ఇదిగో మా ఇంట్లో కీబోర్డు కొన్నాం కదండి, కీబోర్డు కొన్న యమహా కీబోర్డుకి పెట్టి ఉందన్నమాట. కాబట్టి పెట్టి దీని మీద ఇప్పుడు పెట్టి అరేంజ్ చేస్తున్నామండి. మరి మాకు తెలియకుండా ఏదన్నా అలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉంటే చెప్పండి, మేము ఖచ్చితంగా మార్చుకుంటాము. థ్యాంక్ యూ అండి మాకు ఆ సలహా చెప్పిన వారికి. కాబట్టి ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కీబోర్డు పెట్టి దానిపై ఈ పేపర్లు పెట్టి ఆ పైన ఫొటోస్ పెట్టి ఇలా అరేంజ్ చేస్తున్నామండి. ఇదిగండి అమ్మవారు చూడండి, తామర పూలు కూర్చున్నారు, రెండు చేతుల్లో రెండు తామర పూలు పట్టుకున్నారు. అందుకే మనం కలవ పూలు తామర పూలు వ్యాపారం చేస్తున్నాం అన్నమాట. పెట్టండి. ఇంకా నేను వాస్తవం చెప్పాలంటే ఈ పూజలు ప్రార్థనలు చేయడం అనేది చాలా తక్కువేనండి. ఎప్పుడైనా పండుగలకి లేదా విశేషమైన రోజుల్లో గుడికి వెళ్ళినా లేకపోతే చర్చికి వెళ్ళినా కాసేపు ఉండి దేవుని దర్శించుకుని నమస్కరించి వచ్చేయడమే తప్ప ఇందులో మనం ఎక్కువగా డీప్గా మాత్రం ఉండనండి. ఇవాళ ఏదో నేను పూజ చేసేసి నేను పెద్ద భక్తుడిని, నాకు చాలా దైవభక్తి ఎక్కువ అని ఇలా అబద్ధాలు చెప్పడం మనకి ఇష్టం ఉండదు. కాబట్టి నిజం చెప్తున్నాను అన్నమాట. అలా అని నేను ఏ దేవుడిని ద్వేషించడం కానీ లేదా భగవంతుడిపై వ్యతిరేకం కానీ అలాంటిది కూడా ఉండదండి. బహుశా నాకు తెలిసి దైవభక్తిలో మగవారి కంటే ఆడవారే ఎక్కువగా ఉంటారని నేను అనుకుంటున్నానండి. మరి ఇది జీన్స్లో వస్తుందో లేదా ఆడవారు ఖాళీగా ఉండడం వల్ల ఇలా అలవరుచుకున్నారో తెలియదు, కానీ ఎలా అయినా మగవారితో పోలిస్తే ఆడవారే భక్తిపరంగా ఎక్కువగా ఉంటారన్నమాట. ఉదాహరణకు మా ఇల్లునే తీసుకుందామండి. మా ఆవిడ ప్రతి శుక్రవారం కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఎంతో శ్రద్ధగా ఆ రోజు పూజ చేసి ఒంటిపూట భోజనం చేసి ఒక పూట అంతా కూడా ఉపవాసం చేస్తారండి. ఇంకా ఆ రోజైతే మా ముగ్గురి మీద కసు బుస్సు అంటానే ఉంటుందన్నమాట. ఎందుకంటే పొద్దున్నే లేచి తలస్నానం చేయమంటే ఏమి చేయరని. మరి ఈ రోజైనా నేను చెప్పినట్టు చెయ్యి అని మా ఆవిడ అనడంతో ఈరోజు మా ఆవిడ ఇష్ట ప్రకారంగా ఇలా చేస్తున్నానండి. ఇంకా మా ఆవిడ పూజలు చేసినా ఏం చేసినా మా అబ్బాయిలిద్దరూ నేను కూడా ప్రోత్సహిస్తాము, కానీ తను ఉపవాసం చేస్తూ ఉంటుందండి. కాకపోతే ఆ ఉపవాసం మాత్రం మాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే తన ఆరోగ్యం ఏమైనా దెబ్బతింటుందేమో అని ఉపవాసం మాత్రం చెయ్యొద్దని అంటూ ఉంటామన్నమాట. నేను మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి కూడా. ఇవ్వండి కలవ పూలు. ఇవి 4 రోజుల క్రితం ఒక కస్టమర్కి పూలు పంపించడానికి తీసుకొచ్చి అందులో కొన్ని విచ్చుకున్నాక కట్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. ఇప్పుడు ఇవి పెడతాము. ఇవేమో నిన్న కస్టమర్ పూలు కావాలంటే వాళ్ళకి పంపించామండి. పంపించినప్పుడు అందులో నుండి కొన్ని ఎక్స్ట్రా తీసి ఇవి తీసేమన్నమాట. ఇవ్వండి ఎర్ర కలవ పువ్వులు, తెల్ల కలవ పువ్వులు. ఇంకా శుక్రవారం 4 రోజులు 3 రోజులు ఉందనగానే ఎప్పుడు బేరం వచ్చి నేను వెళ్ళినా సరే శుక్రవారం వచ్చేస్తుంది కదండి, కానీ పువ్వులు ఎక్స్ట్రా తీసుకురండి అని చెప్పి మా ఆవిడ తెప్పించుకుని ఇలా ఒక బకెట్లో పెట్టి అవి విచ్చుకున్నాక కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకుంటుందండి శుక్రవారం వరకు. ఇక చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవ్వండి మేడం. మీరు కూడా తెచ్చండి తొందరగా. సరే మేడం. ఇంకా వీడియో మొదటిలో మా ఆవిడ ఆర్డర్ ప్రకారం తప్పదు కాబట్టి అని నేను సరదాగా వాడిన మాటలు అవన్నీ కూడా మా ఆవిడపై సరదాగా జోక్ చేయడానికి వాడిన మాటలే తప్ప అయిష్టంగా ఒప్పుకొని ఈ పూజ చేస్తున్నాను అన్నట్టుగా ఎవరూ కూడా భావించొద్దండి. ఎందుకంటే
మనం కృతజ్ఞతా భావంతో ఆ భగవంతుణ్ణి ఆరాధించడం అనేది కూడా చాలా మంచి పని అనేది నా నమ్మకం అండి. కానీ జాలి, కరుణ, దయ, దాక్షిణ్యాలు లేని మనుషులు ఎన్ని పూజలు చేసినా, ప్రార్థనలు చేసినా, నమాజులు చేసినా వేస్టే కదండి. ముందు మనం అవి మనలో పెంపొందించుకున్న తర్వాతే ఇలాంటివి చేస్తే మనకి ఫలితం ఉంటుందండి. కానీ అవి ఏమీ లేని వ్యక్తి ఇలాంటివి ఎన్ని చేసినా కూడా వృధా ప్రయాసం అనేది మాత్రం నా దృఢమైన నమ్మకం అండి. అందుకే ఆ విధంగా ఆలోచించే నేను ఎక్కువగా మాధవ సేవ కన్నా మానవ సేవకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటానన్నమాట. అంటే అమ్మ ఆకలి అన్నవారికి అన్నం పెట్టలేని వారు పంచ పరమాన్నాలు పట్టుకొచ్చి విగ్రహాల ముందు పెట్టి పూజలు చేస్తే ప్రయోజనం ఏంటి? పక్కనున్న రోగిని మాటకైనా పలకరించి ఓదార్చలేని స్వార్థపరులు చర్చిలకి, మసీదులకి వెళ్ళి నమాజులు, ప్రార్థనలు చేస్తే ప్రయోజనం ఏంటి అనేది నా భావన అండి. ఇంకా నాకు ఎటువంటి భేదాలు కూడా ఉండవండి. అందరినీ కూడా సమానంగా చూడడం అనేది నా నైజమండి. ఎటువంటి కుల, మత, వర్గ, ప్రాంత, లింగ భేదాలంటూ నాకు అస్సలు ఉండవండి. అన్ని మతాలను, అందరి దేవుళ్ళను, సర్వజనులను అందరినీ కూడా ఒకే భావంతో చూడడం అంటే నాకు ఇష్టమండి. అంతేగాని ఈ దేవుడు ఎక్కువ, ఆ దేవుడు తక్కువ, లేకపోతే నా మతమే గొప్ప, ఎదుటి మతం గొప్ప కాదు, లేకపోతే నా దేవుడే నిజమైన దేవుడు, ఇలాంటివంటే నాకు ఇష్టం ఉండదండి. అంటే మన మతము, మన దైవం పట్ల మనము ఎటువంటి భావాలను కలిగి ఉంటామో ఎదుటివారు కూడా వాళ్ళ నమ్మే దేవుడు, వాళ్ళ మతం పైన కూడా అటువంటి భావాలనే కలిగి ఉంటారు. కాబట్టి ఒకరిని ఒకళ్ళు అపార్థం చేసుకోకుండా ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకొని ఎవరి ఇష్టాల ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ అందరూ కూడా కలిసి ఉండాలనేది నా దృఢమైన కోరికండి. ఆస్తికులనే కాదండి, కనీసం నాస్తికుల్ని కూడా మనం అపార్థం చేసుకోకూడదండి. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళు చదువుకున్న చదువు, వాళ్ళ ఆలోచన విధానం అలా ఉన్నది కాబట్టి వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళు ఎదుర్కొన్నవేవి, వాళ్ళ ఆలోచన విధానం ఏది మనకి తెలియదు కాబట్టి మనం వాళ్ళనే కదండి, అసలు ఎవరిని కూడా మనం తప్పుగా అపార్థం చేసుకోకూడదండి. మనకు నచ్చినట్టుగా, మనకు కరెక్ట్ అనిపించే విధంగా మనము జీవించాలి తప్ప మనకు నచ్చినట్టుగా మనం కరెక్ట్గా అనుకునే విధంగా ఎదుటివారు జీవించాలనేది మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదండి. ఇది నా ఆలోచన విధానం అండి. ఒకరు మన మతాన్ని ద్వేషిస్తున్నారని మనం వారి మతాన్ని ద్వేషించడం, వారు మన దేవుణ్ణి తిడుతున్నారని మనం వారి దేవుణ్ణి తిట్టడం, ఇది కూడా కరెక్ట్ కదనేది నా భావన అండి. ఎందుకంటే అలా చేస్తే ఇంకా వారికి మనకి ఏం తేడా ఉంటుందండి. కాబట్టి మనం వారు ఎలా ఉన్నా మనకు న్యాయం అనిపించింది మాత్రమే మనం చేయాలండి. తప్పు వారు చేస్తే వాళ్ళ దేవుని తిట్టడం, లేదా వారు చెడ్డవారైతే వారి మతమంతా చెడ్డది అనడం కరెక్ట్ కాదనేది నా ఆలోచన అన్నమాట. కాబట్టి ఎవరు ఏ మతంలో ఉన్నా, ఎవరు ఏ దేవుని నమ్ముకున్నా, ఎవరు ఏ కులస్తులైనా, లేకపోతే ఎవరు ఏ ఆస్తికులు నాస్తికులైనా, ఎవరి అభిప్రాయాల ప్రకారం వాళ్ళను జీవించనిచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఏ భేదము లేకుండా అన్నాదమ్ముల్లా ప్రతి ఒక్కరూ అందరము కలిసి బ్రతకాలనేది నా ఆలోచన అండి. మరి నా ఆలోచన కొంతమందికి కరెక్ట్ అనిపించవచ్చు, కొందరికి తప్పు అనిపించవచ్చండి. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మేము ఇప్పుడు మాట్లాడిన మాటల్లో కానీ, మేము చేసిన పూజా విధానంలో కానీ ఏమన్నా తప్పులు ఉంటే మన్నించండి, వాటిని మాకు సున్నితంగా తెలియచేయండి. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.